శ్రీ గురుభ్యో నమః. వేదాలు మన సనాతన ధర్మానికి, మన హిందూ ధర్మానికి మూలమైనటువంటి వేద విద్య. వేదాలలోనే సమస్త విద్యలు ఉన్నాయనేటువంటి నానుడి అనుసరించి మన వేదంలోనే అన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని పురస్కరించుకొని వేద విద్యను ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో మరియు వేదం ద్వారా లోక కళ్యాణం జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు నుంచి 16వ తారీఖు వరకు వేములవాడలో భీమేశ్వరాలయం పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ నిత్యాన సత్రంలో శ్రీ కృష్ణ యజుర్వేద క్రమపారాయణ పూర్వక కృష్ణ యజుర్వేద సంపూర్ణ హవనం కార్యక్రమం లోక కళ్యాణార్థమై నిర్వహించదలిచాము. ఎందరో అందరి యొక్క సహకారంతో, సహాయ సహకారాలతోటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. సర్వ మానవాళి సంక్షేమం కొరకు, జీవకోటి సంక్షేమం కొరకు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమం వేములవాడలో మొట్టమొదటిసారిగా ఈ క్రమపారాయణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాలలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పం చేయబడుతుంది. కావున ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి వేదం ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా వేద విద్య అభివృద్ధి కావాలని, వేదం నేర్చుకునేటువంటి వారి సంఖ్య పెరగాలని, వేదం ద్వారా లోక కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు వేద పండితులను అడిగి తెలుసుకుందాం. ఉదయం 8 గంటల నుంచి పారాయణ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 వరకు మళ్ళీ సాయంకాలం యథావిధిగా క్రమపారాయణం జరుగుతుంది. అదేవిధంగా హవన కార్యక్రమం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులు విధిగా సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ కార్యక్రమం అయిన తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు అందరూ కూడా వచ్చి ఈ హవన కార్యక్రమాన్ని దర్శించవచ్చు. అదేవిధంగా వేద క్రమ పారాయణాన్ని విని ఆ వేద ఘోషను చాలా అద్భుతంగా వినేసి పునీతులయ్యే అవకాశము మన వేములవాడ ప్రజలందరికీ కల్పిస్తున్నారు. ఈ రాజేశ్వర స్వామి దయ వల్ల ప్రతి ఒక్క కుటుంబము అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఇటు మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ